హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్కి. ఈ ఛానల్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్, షార్ట్కట్ ట్రిక్స్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ మొత్తం తెలుగు మరియు ఇంగ్లీష్లో క్లియర్గా నేర్చుకోగలరు. సో మొదట మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఇప్పుడే ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు మిస్ అవ్వకుండా ప్రతి కొత్త వీడియో టైంకి నోటిఫికేషన్ వస్తుంది. మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 కంప్లీట్ సిలబస్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్, మార్క్స్, టైము, నెగిటివ్ మార్కింగు, సెలెక్షన్ ప్రాసెస్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ సిలబస్, తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. చూడండి, మొదటిగా మనకేమైతే ఉందంటే ముఖ్యమైన సమాచారం వచ్చేసి ఎగ్జామ్ గ్రూప్ డి లెవెల్ 1 ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 32,438 ఉన్నాయి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 17th నవంబర్ 2025 నుండి డిసెంబర్ చివరి వరకు అయితే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి సిబిటి 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించింది ఉంటుందన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరు చూసినట్లయితే సిబిటి ఉంటుంది ఫస్టు, తర్వాత పీఈటీకి సంబంధించి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీరు సిబిటి టెస్ట్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయిన తర్వాతనే పీఈటీ టెస్ట్కి వెళ్తారు. పీఈటీ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. చూడండి, గ్రూప్ డి సిలబస్లో భాగంగా మనం సబ్జెక్ట్ వైజ్గా అనాలిసిస్ చేసుకుందాం. మొదటగా వచ్చేసి గణితం, మ్యాథమెటిక్స్ మీద 25 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకైతే 25 మార్కులు అయితే తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ చూడండి, ఇందులో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్కి ఎంత టైం కేటాయించాలనేది కూడా నాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. మొదటిగా నెంబర్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సంఖ్యా వ్యవస్థ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి మనకు 2 నుంచి 5 మార్క్స్ని అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసాగు గాసాబును చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి చాలా ఈజీగానే వస్తాయి ప్రశ్నలు. మీరు ఇక్కడ మార్క్స్ మాత్రం మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా 2 నుంచి 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే రేషియోస్ అండ్ ప్రొపోర్షన్ అండ్ నిష్పత్తి అనుపాతం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా మనకు 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంటు. 1 నుంచి 2 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెన్సురేషన్లో 2D అండ్ 3D ఏరియాస్ సంబంధించిన వాల్యూకి సంబంధించింది, అదేవిధంగా పెరిమీటర్కి సంబంధించినవి, చుట్టుకొలతకు సంబంధించినవి మీరు బాగా చూసుకున్నట్లయితే, వైశాల్యం సంబంధించినవి బాగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్ ఫార్ములా అప్లైడ్ చేసినప్పుడే ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతకుమించి మీ బ్రెయిన్ పెద్దగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫార్ములాస్ మీకు గుర్తుంటే చాలు, ఈ చాప్టర్లో ఆన్సర్ని మీరు ఈజీగా చేయొచ్చు. అన్ని ఫార్ములాస్ని ఈజీగా ఫస్ట్ నేర్చుకోండి. మెన్సురేషన్కి సంబంధించినవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం దాంట్లో చెప్పడం జరిగింది. మొదటిగా మీకు అర్థమెటిక్ రావాలి అని అంటే మీరు స్పీడ్ మ్యాథ్స్ మీద బాగా అవగాహన ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్లో స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ఫోల్డర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ స్పీడ్ మ్యాథ్స్లో 2 hours క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆ 2 hours క్లాసెస్ విన్న తర్వాత మిగతా మీరు ఏ చాప్టర్ చేసినా కూడా మీరు ఈజీగా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొదటిగా మీరు ఏ చాప్టర్ అయినా చేయాలన్నా కూడా మీకి స్పీడ్ మ్యాథ్స్ మీద బాగా అవగాహన ఉండాలి. మొదటిగా ఫస్ట్ మన దాంట్లో స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అవి ఫస్ట్ మీరు మొదటిగా అన్నీ చూసిన తర్వాతనే మీరు గ్రూప్ డి సిలబస్ని చదవడం ప్రారంభించండి. మీరు ఈజీగా జాబ్ సాధించే విధానం కూడా నేను లాస్ట్లో చెప్తా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్ను కూడా మీరు ఈజీగా 2 మార్క్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి 1 లేదా 2 మార్క్స్ వస్తుంటాయి. ప్రాఫిట్ లాస్ నుంచి కూడా 1 to 2 మార్క్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్టు, కాంపౌండ్ ఇంట్రెస్టు, ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అయితే టైం మీద ఒకవేళ కాలంని కనుగొనమని ఇస్తారు, లేదా వచ్చేసి సాధారణ వడ్డీని కనుగొనమని ఇస్తారు, లేదా వచ్చేసి అసలుని కనుగొనమంటారు, లేదా సరళ వడ్డీకి, చక్ర వడ్డీకి, సాధారణ వడ్డీకి
భేదం ఇచ్చి దాన్ని గూడా కనుక్కోమనంటారు. లేదా నెక్స్టు చక్రవడ్డీ 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ కన్నా ఎక్కువైతే ఎళ్ళడు. ఖచ్చితంగా మీరు వీటి మీద బాగా అవగాహన ఉండాలి. చక్రవడ్డీకి, భారవడ్డీకి మధ్య భేదంని గూడా ఇచ్చి క్వెషన్స్‌నైతే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాక్సిమం ఒక 4 క్వెషన్స్ మీరు చూసుకున్నారంటే ఈ చాప్టర్స్ ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బీజగణితం ఖచ్చితంగా ఇక్కడ నుంచి 2 లేదా 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మనం బేసిక్‌ని చూసుకుంటే చాలు. అప్ టు 10థ్ లెవెల్ వరకు మాత్రమే మీరు ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జామెట్రీ, రేఖాగణితం వచ్చేసి కూడా బేసిక్‌ని చూసుకుంటే చాలు ఈజీగా మీరు క్వెషన్స్ చేయగలుగుతారు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ అంటే త్రికోణమితికి సంబంధించింది కూడా బేసిక్స్‌ని చూసుకుంటే ఈజీగా చేస్తారు. స్టాటిస్టిక్స్ అంటే మీను, మీడియను, మోడు ఇవి మాత్రం చూసుకుంటే చాలు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా చేయగలరు. మీరు మ్యాథ్స్ కష్టం నాకు రాదు అనుకున్న వాళ్ళకి గూడా నేను లాస్ట్‌లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో గూడా మ్యాథమెటిక్స్‌ని నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ సబ్జెక్టు సాధారణ విజ్ఞానం, జనరల్ సైన్సు 25 క్వెషన్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫిజిక్స్‌లో భౌతిక శాస్త్రం గురించి మోషన్ అనే చాప్టర్‌ని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా ఫోర్స్ అండ్ లాస్, బలం, నియమాలకు సంబంధించింది. ఇక్కడ మాత్రం మనం ఫిజిక్స్‌లో ఎక్కువగా చూసుకోవాల్సిందేందంటే ప్రాబ్లమాటిక్ క్వెషన్స్ అయితే దగ్గరగా 7-8 వరకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లేదా అట్‌లీస్ట్ 5 క్వెషన్స్ అయితే ఇస్తారు. థియరిటికల్ పార్ట్ మీదైతే తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సింది ఏమిటి మీద అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ మీదే చేయాలి. ఏంటి సార్ మనం మ్యాథమెటిక్స్‌లోనే ఒకటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అంటే లేదు. ఇక్కడ ఖచ్చితంగా గతిజ శక్తి మీద నుంచి, కైనెటిక్ ఎనర్జీ మీద నుంచి, లేదా పొటెన్షియల్ ఎనర్జీ మీద నుంచి ఖచ్చితంగా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గతిజ శక్తి హాఫ్ ఇంటూ ఎంవీ స్క్వేరు, అదే స్థితిజ శక్తికొచ్చేసి ఎంజీహెచ్ ఇలాంటి ఫార్ములాస్ మీద, అదే విధంగా చాలా వర్క్ మీద ఇలాంటి క్వెషన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు కొన్ని మాత్రం అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మోషన్ ప్రీవియస్ క్వెషన్స్‌ని మీరు బేస్ అయ్యి చేస్తే మాత్రం సరిపోతుంది. ప్రాబ్లమ్స్ అయితే అవే ఇయ్యడం జరుగుతుంది. మోషన్ నేర్చుకోండి. అదేవిధంగా ఫోర్స్ లాస్ సంబంధించింది, వర్క్, పవర్, ఎనర్జీకి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ మీద ఎక్కువగా కేంద్రీకరించండి. ఎలక్ట్రిసిటీ విద్యుత్‌కి సంబంధించింది, మ్యాగ్నెటిజం అయస్కాంతంకి సంబంధించింది, సౌండ్, లైట్ అంటే కాంతి కూడా చాలా చాలా ఇంపార్టెంటు. కాంతి నుంచి కూడా మనకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా భౌతిక శాస్త్రం నుంచి ఎక్కువగా మీరు ప్రాబ్లమ్స్‌నే ప్రాక్టీస్ చేసే విధానం ఎక్కువగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్స్ పదార్థము దశల విధానంగా చూసుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి పీరియాడిక్ టేబులు చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఏ గ్రూప్‌లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనే ఛాన్సెస్ మనకొచ్చే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అందులో భిన్నమైన దాన్ని గుర్తించడానికి 4 మూలకాలైతే ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్స్ అతిపెద్ద పీరియడ్ ఏంటి? అతి చిన్న పీరియడ్ ఏంటి? అదేవిధంగా అతిపెద్ద గ్రూప్ ఏంటి? అతి చిన్న గ్రూప్ ఏంటి? చిన్న చిన్న క్వెషన్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆవర్తన పట్టికను రూపొందించిన వ్యక్తి ఎవరు? అనే క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి క్వెషన్స్‌లో మీరు మార్క్స్ మిస్ చేసుకోకూడదు. అదేవిధంగా ఆమ్లాల మీద ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. క్షారాల మీద రావడం జరుగుతుంది క్వెషన్‌లయితే. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మీరు మిస్ చేసుకోకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఫార్మిక్ ఆమ్లం అంటే దేనికి సంబంధించింది? అట్లే విధంగా సిట్రిక్ ఆమ్లం అంటే దేనికి సంబంధించింది? ఇలాంటి ఆమ్లాల మీద నుంచి కూడా క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా మీరు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ చూడండి మ్యా ఎలిమెంట్స్ అండ్ కంపౌండ్స్ అండ్ మిక్స్చర్స్ అంటే మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రాలు, పీరియాడిక్ టేబుల్ చూడండి చాలా ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్ ఇంతకుముందే మనం డిస్కస్ చేయబోయాం. పీరియాడిక్ టేబుల్ మీరు చూసుకున్నా ఖచ్చితంగా ఈజీ 2 క్వెషన్‌లు అయితే 2-3 క్వెషన్‌లు వచ్చే ఛాన్సెస్ కూడా ఈజీగా ఉంటాయి. పీరియాడిక్ టేబుల్ మీరు ఫస్ట్ మీద బాగా ఐడియా ఉండాలి. అది చూసుకున్న తర్వాత యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు కూడా చూసుకోవాలి. లోహాలు, లోహేతరాలు కూడా చూసుకోవాలి. తదవిధంగా సోపు, గ్లాస్ అండ్ ఫెర్టిలైజర్ ఎక్సెట్రా డైలీ లైఫ్ కెమిస్ట్రీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు చూసుకోవాలి ఎక్కువగా. నెక్స్ట్ బయాలజీ, జీవశాస్త్రం, హ్యూమన్ బాడీ మానవ శరీరం గురించి కూడా మీరు చూసుకోవాలి. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువగా ఉండాలి. ఇదన్నీ చూసుకునే విధానంగా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత న్యూట్రిషన్‌కి సంబంధించింది, ఆహారం సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. వ్యాధుల నివారణ ఖచ్చితంగా వ్యాధుల నుంచి అయితే క్వెషన్‌లయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వ్యాధులు అనేది కూడా నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మొక్కలు, జంతువులు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గురించి కూడా చూసుకోండి. ఎక్కువగా అవసరం లేదు. ప్రజననం, రిప్రొడక్షన్ చూసుకోండి. ఎకోసిస్టమ్ మీద కూడా పర్యావరణం మీద కూడా మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లయితే ఇక్కడ నుంచి కూడా ఒక మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఖచ్చితంగా మూడిట్లో బేస్ అయినట్లయితే ఫిజిక్స్ నుంచి ఎక్కువగా మార్క్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ. ఖచ్చితంగా ఫిజిక్స్ అనే ఈ యొక్క సాధారణ విజ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్ మనకి జాబ్‌ని డిసైడ్ చేసేవి ఏంటంటే అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్. మీరు వీటిలో మీరు బాగా చేసినట్లయితే ఏ విధంగా చేయాలి, దేనికి ఎంత టైం కేటాయించాలనేది కూడా మనం చివరిలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 30 మార్కులు అయితే మనకి ఎగ్జామ్ హాల్లో తెచ్చుకునే విధంగా ఉండేది. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలనంటే అన్నిటికన్నా ముఖ్యంగా మొదటిగా ఎక్కువగా కేంద్రీకరించాల్సింది ఏదని మీద ఏ సబ్జెక్ట్ మీదనంటే అది జనరల్ ఇంటెలిజెన్స్ మీదే కేంద్రీకరించాలి. చూడండి, టైంని ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అందరూ ఏమనుకుంటుంటారంటే రీజనింగ్ అనే టాపిక్ ఈజీ కదా, నాకు వచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. అది అలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చి చూసుకుంటే ఆన్సర్లు మాత్రం వేరే విధంగా ఉండడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా రీజనింగ్ మీద కూడా డైలీ ఒక 2 అవర్స్ని స్పెండ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. మీ రిజల్ట్ కూడా ఎగ్జామ్ హాల్లో అదేవిధంగా మీకు ఈజీగా జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. చూడండి, అనాలజిస్ మీదే ఎక్కువగా పట్టుండాలి. ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా మనకి 3 మార్క్స్ లేదా 4 మార్క్స్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, క్లాసిఫికేషన్, సిలాయిజం నుంచి కూడా ఖచ్చితంగా 2 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ ఆర్ 2 ఆర్ 3 మార్క్స్, డైరెక్షన్స్ ఆర్ 2 మార్క్స్, బ్లడ్ రిలేషన్స్, ఖచ్చితంగా రక్త సంబంధాల నుంచి కూడా మీరు 2 మార్క్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పజిల్ టెస్ట్కి సంబంధించింది, సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించింది, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి 4 మార్క్స్ అయితే లేదా 3 మార్క్స్ అయితే రావడం అయితే ఈజీగా జరుగుతుంది. డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం, ఇది కూడా ఖచ్చితంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా 2 మార్క్స్ని అయితే రావడం ఈజీగా వస్తాయి. చూడండి, మొదటిగా మీరు రీజనింగ్ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే విధంగా ఉండాలి. ఖచ్చితంగా డైలీ 2-3 అవర్స్ వరకు మ్యాక్సిమం మీరు ఖచ్చితంగా రీజనింగ్ అనే టాపిక్లో డైలీ ఒక చాప్టర్ని అయితే చేయాల్సిందిగా ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్కి ఏ టాపిక్కి ఎలా అనే సిలబస్ని కూడా మనం ఒక టైం టేబుల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏది ఏ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా జాబ్ని ఎలా సాధించాలనేది కూడా నెక్స్ట్ మనం చెప్తాం. చూడండి, నెక్స్ట్ మనం జనరల్ అవేర్నెస్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించింది కూడా డిస్కస్ చేస్తున్నాం. అంటే 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 20 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇండియన్ హిస్టరీలో ఖచ్చితంగా మనకైతే యూరోపియన్ రాక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. మీరు బాగా యూరోపియన్ రాక్ను కూడా మీరు మోడర్న్ హిస్టరీలో చూసినట్లయితే మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. తర్వాత సింధు నాగరికత నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. అది కూడా మీరు ఈజీగా చేసే విధానంగా ఉండాలి. మార్క్స్ అయితే తక్కువ కాబట్టి, సిలబస్ ఎక్కువ కాబట్టి ఈ యొక్క హిస్టరీ ఖచ్చితంగా వచ్చే టాపిక్ నుంచి సింధు నాగరికత నుంచి వచ్చే క్వశ్చన్ అయితే ఈజీగా ఉండదు, కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఢిల్లీ సుల్తాన్లను చూసుకునాలి. అదేవిధంగా వచ్చేసి యూరోపియన్ల రాక మీద నుంచి కూడా మీరు బాగా చూసుకోవాలని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా మొఘల్స్ మీద కూడా ఈజీగా క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ జాగ్రఫీలో కూడా మీరు భారత భూగోళ శాస్త్రం కూడా మీరు చూసుకోవాలి. భూగోళ శాస్త్రం మీద కూడా మీకు వచ్చే క్వశ్చన్స్ అయితే ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. భారత రాజ్యాంగంకు సంబంధించింది. ఇందులో మనకు ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మనకి ఖచ్చితంగా ప్రియాంబుల్ ఏ దేశం నుంచి గ్రహించారనే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే 2-3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఏది అని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అమెండ్మెంట్ యాక్ట్స్ మీద అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇండియన్ ఎకానమీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మీరు బ్యాంకింగ్ మీద ఎక్కువగా చూసుకోవాలి. తర్వాత ద్రవ్యోల్బణం మీద కూడా మీరు ఎక్కువగా పెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కల్చర్స్ సంబంధించిందంటే సంస్కృతి వారసత్వం సంబంధించిన దాంట్లో కూడా మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటే విజ్ఞాన సాంకేతిక అభివృద్ధుల కూడా నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మీరు కొంచెం చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించింది అంటే క్రీడలు అయితే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఒకటైతే రావడం జరుగుతుంది. అవార్డ్స్ అండ్ హానర్స్
అంటే అవార్డుల మీద గురించి ఖచ్చితంగా వస్తుంది. పుస్తకాలు, రచయితల మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బుక్స్ అండ్ ఆథర్స్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు స్కీమ్స్ మీద కూడా మీరు చూసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరేం చేయాలంటే కరెంట్ అఫైర్స్ 6 నుంచి 1 ఇయర్ దగ్గర దగ్గర 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు మీరు కవర్ చేసినట్లయితే అందులో జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాల మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్ వస్తాయనే గురించి కూడా డిస్కస్ చేద్దాం. చెప్పాను కదా, ప్ర ప్రస్తుత వ్యవహారాలు, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 నుంచి 12 మంత్స్ వరకు మీరు చదివినట్లయితే ఈజీగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పద్ధతి ఎగ్జామ్ ప్యాటర్న్ సమ్మరీ. టోటల్ క్వశ్చన్స్ అయితే మనకు మొత్తం ప్రశ్నలు అయితే 100 ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ ఎంత అంటే 100. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. సమయం అయితే 90 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూబీఈడి అంటే ఏంటి అంటే ఎందుకు వీళ్ళకి 120 మినిట్స్ అంటే అసలు పీడబ్ల్యూబీఈడి అంటే ఏంటంటే పరీక్షలో ప్రత్యేక హక్కులు పొందిన వికలాంగ అభ్యర్థులు అనమాట. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ మేకింగ్ సంబంధించింది. అంటే 1/3 అయితే ఉందన్నమాట. నెగిటివ్ కూడా ఉండడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్‌రిజర్వ్డ్‌కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 40% ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే 30% ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకేముంటుందంటే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన తర్వాత మనకి పీఈటీ టెస్ట్ అంటే శారీరక పరీక్ష జరిగేటప్పుడు మనకేముంటుంది అనంటే మొదటగా మెయిల్ వచ్చేసి 35 కేజెస్ వెయిట్ ఉన్నది ఒక లగేజ్ అయితే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. 100 మీటర్ 2 మినిట్స్‌లో ఫినిష్ చేయాలి. ఓకే. 20 మీటర్స్ తీసుకెళ్ళాలి మ్యాక్సిమం. తర్వాత 1000 మీటర్స్ వచ్చేసి రన్ ఉంటుంది. అది వితిన్ 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో ఫినిష్ చేయాలనమాట. ఇది క్వాలిఫై అవ్వడానికి పురుషులకు. అదేవిధంగా ఫీమేల్‌కైతే 20 కేజెస్ వెయిట్ ఉండాలి. 100 మీటర్స్ వచ్చేసి 2 మినిట్స్‌లో 20 మీటర్లు తీసుకెళ్ళాలి. చూడండి, వాళ్ళకి 2 మినిట్సే ఉంది. మనకి 2 మినిట్సే ఉంది. కానీ 1000 మీటర్స్ వచ్చేసి రన్ వితిన్ వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైలీ స్టడీ టైమ్ టేబుల్ ఫర్ గ్రూప్ డీకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ సెషన్లో వచ్చేసి 6 AM నుంచి 7:30 AM వరకు వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది చదవండి. ఫ్రెష్ మైండ్ ఉన్నప్పుడు సమ్స్, ఫార్ములాస్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి 7:30 నుంచి 8:30 వరకు రీజనింగ్ చేయండి. సిరీసెస్, పజిల్స్, కోడింగ్, డీకోడింగు డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓ రోజు చేసి ఓ రోజు చేయకపోవడం వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జామ్లో రిజల్ట్స్ కూడా అనేది తగ్గడం జరుగుతుంది. ఎవ్రీ డే అనేది మార్నింగ్ సెక్షన్లో మాత్రం మీరు ఖచ్చితంగా మ్యాథ్స్, రీజనింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 4 నూన్ సెక్షన్ వచ్చేసి 10 AM నుంచి 12 నూన్ వరకు వచ్చేసి జనరల్ సైన్స్ అయితే చదవాలి. డే 1 వచ్చేసి అయితే ఫిజిక్స్ చదవాలి. డే 2 వచ్చేసి కెమిస్ట్రీ చదవాలి. డే 3 వచ్చేసి బయాలజీ చదవాలి. ఈ సైక్లింగ్ రిపీట్ అవుతుంటే ప్రతి 3 రోజులకి అన్ని సబ్జెక్టు కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 2 నుంచి 3:30 వరకు వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాక్టిక్స్ ప్రాబ్లమ్లు అయితే చేయాలి. ఈవైక్యూస్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. చూడండి డైలీ 20 నుంచి 30 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అంటే 25-30 చేసినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. పీవైక్యూస్ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే విజయం సాధించాలి గ్రూప్ డీలో అంటే. చూడండి నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్లో వచ్చేసి 5-6 వరకు వచ్చేసి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి చదవండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 6 నుంచి 8 మంత్స్ లేదా 6 నుంచి 12 మంత్స్ వరకు చదివినా కూడా మీరు బెటరే. నెక్స్ట్ నైట్ సెక్షన్లో వచ్చేసి ఏం చేయాలి అంటే 8 నుంచి 9 వరకు వచ్చేసి క్విక్ రివిజన్. మార్నింగ్ నుంచి ఏమైతే చదివినారో ఈరోజు మనం చెప్పిన డేటా ప్రకారంగా మార్నింగు, ఆఫ్టర్నూను, తర్వాత ఈవినింగ్ సెక్షన్స్ ఇవన్నీ సెక్షన్స్లో ఏవైతే చదివినారో నైట్ 8 నుంచి 9 వరకు ఒకసారి క్విక్ రివిజన్గా చేసి తర్వాత మార్నింగ్ చదివిన టాపిక్స్ షార్ట్స్ నోట్స్ రాయాలి. ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకుంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో వెళ్ళేటప్పుడు లాస్ట్ 3 డేస్ లేదా 4 డేస్ ముందు ఆ షార్ట్ నోట్స్ చూస్తే మీకు టోటల్ గుర్తొచ్చేలాగా ఉండే తీరు షార్ట్ నోట్స్ మీరంతకు మీరే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్
1 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ఆల్టర్‌నేట్ డేస్ అనమాట. ఈరోజు రాస్తే రేపు రాయకూడదు. మరి ఎల్లుండి అట్లా ఆల్టర్‌నేట్ డేస్‌లో మీరు ఎగ్జామ్ నైట్ సెక్షన్‌లో రాసే విధానంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ పాయింట్స్ అనమాట. సండే వచ్చేసి హాఫ్ డే రివిజన్ పెట్టుకోండి. మాక్ టెస్ట్ మాత్రం కంపల్సరీగా రాసే విధానం మాత్రం పెట్టుకోండి. మీరందరూ టెస్టులు రాయకున్నట్లే డైరెక్ట్ ఓన్లీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్‌లో సార్ నాకు టైం తక్కువొచ్చింది. కొంచెం టైం ఉండింటే అన్ని క్వెషన్‌లు చేస్తుంటి. ఈజీగా నాకు జాబ్ వచ్చేదని మిస్ అవ్వకోకున్నట్ల ఎలాంటి పాయింట్స్ మిస్ అవ్వకున్నట్ల ప్రతిరోజు మీ నైటు ఆల్టర్‌నేట్ డేస్‌లో ఎగ్జామ్ రాయండి. అదేవిధంగా ఖచ్చితంగా డ్యామ్ అండ్ షూర్‌గా సండే మాత్రం మాక్ టెస్ట్ అయితే రాయండి. హాఫ్ డే రివిజన్ చేసి టోటల్ మీరు ఈ వీక్‌లో ఏం చదివారో అవి చూసి తర్వాత మాక్ టెస్ట్ అయితే రాయండి. మీరు చదివిన దాంట్లో వచ్చిన క్వెషన్‌లనైతే మీరు మాక్సిమం తప్పు చేయకోకున్నట్లు ఉండడానికి ఎక్కువగా చూసుకోండి. చదవనివి ఎట్లా మనం మిస్టేక్ చేసినా ఏం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, చదివిన ఆ వీక్‌లో ఏవైతే చదివినావో దాంట్లో మిస్టేక్ అయితే చేయకున్నట్లు ఉండండి. ఖచ్చితంగా ప్రీవియస్ క్వెషన్స్‌ని మాత్రం ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసినట్లు అదే విధంగా ఎగ్జామ్స్‌ని కూడా రాయండి. ప్రీవియస్ ఎగ్జామ్స్‌కి సంబంధించినవి. లాస్ట్ 2 వీక్స్ వచ్చేసి డైలీ 1 మాక్ టెస్ట్ ఖచ్చితంగా మిస్టేక్ అనాలిసిస్ ఏమైతే ఉన్నాయో లాస్ట్ 2 వీక్స్‌లో ఏమైతే మిస్టేక్స్ చేసినావో దాని మీద కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు విజయం ఈ 66 డేస్‌లో సాధించడం ఈజీ. ఈ 66 డేస్‌లో ఫంక్షన్సు, ఏవైనా ఫ్రెండ్సు అందరిని దూరం పెట్టి ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ ఓన్లీ 66 డేస్ మీరు కష్టపడ్డారనంటే మీ తల్లిదండ్రుల యొక్క ఎయిమ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసినట్లు, అదేవిధంగా మీ యొక్క ఎయిమ్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసినట్లే. తల్లిదండ్రులు ఉన్నప్పుడే విజయం సాధించాలి. తల్లిదండ్రులు లేనప్పుడు ఎంత పెద్ద విజయం సాధించినా వాళ్ళు ఆనందపడినట్లు ఈ ప్రపంచంలో ఎవరు కూడా పడలేరు. కాబట్టి మీరు విజయం మాత్రం అయితే ఖచ్చితంగా సాధించాలి. ఈ 66 డేసు అన్నిటికి దూరంగా ఉండి ఖచ్చితంగా ఓన్లీ ఫోకస్ చేయండి. వీలైనంత వరకు మీరు మొబైల్ ఉంటే మొబైల్ దూరంగా పెట్టేసి కొన్ని రోజులు మాత్రం ఈ యొక్క 66 డేస్ మీరు పాటించినట్లయితే మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి స్లీప్ మ్యాక్సిమం 7 అవర్స్ అయితే ఖచ్చితంగా పండుకోండి. లేట్ నైట్ చదివితే కాన్సంట్రేషన్ తగ్గుతుంది. సార్ నేను ఇప్పుడు నైట్ 12 నుంచి 4 వరకు చదువుతాను. అలా చదువుతాను సార్ అంటే మీ కాన్సంట్రేషన్ అయితే దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంతున్నా మీరు 10-11 లోపు పండుకునే లోపే చూసుకోండి. చూడండి 66 డేస్ గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ వచ్చేసి డే 1 నుంచి డే 18 వరకు అనమాట. అంటే ఈ రోజు నుంచి ఏ విధంగా చదవాలి అనేది డే 1, డే 2 వచ్చేసి నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్‌కి సంబంధించింది 2 రోజుల్లో ఈ యొక్క చాప్టర్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ వచ్చేసి డ్రే డే 3, 4లో కంప్లీట్ చేయాలి. పర్సెంటేజు, ప్రాఫిట్ అండ్ లాసు 5, 6 డేస్‌లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా డే 7, డే 8లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్టు, డే 9, డే 10లో వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, 11లో వచ్చేసి 12కి వచ్చేసి మెన్సురేషన్, ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ పెరిమీటర్ సంబంధించిన ఫార్ములాస్ మాత్రమే బై హార్ట్ చేయండి. అక్కడ ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే ఆన్సర్ వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద క్వశ్చన్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా లేదు. నెక్స్ట్ డే 13, 14లో వచ్చేసి ఆల్జీబ్రా, జామెట్రీకి సంబంధించిన బేసిక్స్ సంబంధించి నేర్చుకుంటే సరిపోతుంది. డే 15, 16లో ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్‌లకు సంబంధించింది చూసుకుంటే సరిపోతుంది. మీను, మీడియన్, మోడ్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ నుంచి అయితే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 డేస్ పీవైక్యూస్ ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఒక్కటే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ సంబంధించిన కొట్టారనుకో మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మీరు ప్రీవియస్ క్వెషన్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మాక్ టెస్ట్ ఒక బుక్ను కొనుక్కోవడం కానీ అలాంటివి చేసినారనుకో మీరు ఈజీగా విజయం సాధించవచ్చు. ఏ విధమైన క్వెషన్లు వస్తున్నాయి, మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి జనరల్ సైన్స్కి వచ్చేసి ఏ విధంగా ప్లాన్ చేయాలి. డే 19 నుంచి 38 వరకు 19, 21 వచ్చేసి ఫిజిక్స్లోని వచ్చేసి మోషన్, ఫోర్స్ అండ్ వర్క్ అని చదవడం ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్లు కూడా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో కూడా మరి రివిజన్ చేయండి. డే 22, 23 వచ్చేసి ఫిజిక్స్, ఎనర్జీ, పవర్, ఎలక్ట్రిసిటీ మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోండి. డే 24, 25 వచ్చేసి ఫిజిక్స్, మ్యాగ్నెటిజం, సౌండ్, లైట్ కూడా చూసుకోండి. అదేవిధంగా ఎక్కువగా మీరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలని ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. డే 26 వచ్చేసి ఫిజిక్స్ సంబంధించిన పీవైక్యూస్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి తీరండి. అక్కడ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ వచ్చింటాయి కాబట్టి మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధమైన క్వశ్చన్లు ఇస్తున్నారు, మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అని. నెక్స్ట్ డే 27, 28 వచ్చేసి
కెమిస్ట్రీ మ్యాటర్స్ అండ్ స్టేట్స్ పీరియాడిక్ టేబుల్ మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. జీరో గ్రూప్ ఎలిమెంట్స్, అదేవిధంగా 16 గ్రూప్ ఎలిమెంట్స్, అదేవిధంగా 17 గ్రూప్ ఎలిమెంట్స్ సంబంధించిన ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత పోలిక్ యాసిడ్, సిట్రిక్ ఆమ్లాల మీద కూడా మీకు క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి డే 29, 30 వచ్చి కెమిస్ట్రీలో యాసిడ్స్ అండ్ బేసిస్ సార్ట్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ నుంచి కూడా ఈజీగా సాధించే అవకాశం ఉంటుంది స్కోర్ని అయితే. నెక్స్ట్ కెమిస్ట్రీలో వచ్చేసి మెటల్స్, నాన్ మెటల్స్, డైలీ లైఫ్ కెమిస్ట్రీ సంబంధించింది కూడా చూసుకోండి. కెమిస్ట్రీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా డే 33లో మీరు అయితే మెన్షన్ చేయండి. ఇది మాత్రం నేను చెప్పే డేస్ మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వెరీ ఈజీగా మీరు అనుకున్న ఎయిమ్నైతే గ్రూప్ డి ఎగ్జామ్ని సాధించవచ్చు. ఈ 66 డేస్ అన్నీ పక్కన పెట్టండి. ఏ వర్క్ ఉన్నా పక్కన పెట్టండి, ఏ ఫ్రెండ్స్ ఉన్నా పక్కన పెట్టండి, ఏ పెళ్ళి, ఏం పేరెంటాలు ఏ ఉన్నా అన్నీ దూరంగా పెట్టి ఈ 66 డేస్ మీరు ఈజీగా నేను చెప్పిన టైం టేబుల్ని మీరు పాటించారనుకో ఈజీగా విజయం సాధించవచ్చు. చూడండి 34, 35 వచ్చేసి బయాలజీ, హ్యూమన్ బాడీ అండ్ న్యూట్రిషన్, డిసీజెస్ మీద గురించి ఖచ్చితంగా మీరు చూసుకోండి. క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బయాలజీ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ రిప్రొడక్షన్స్ అండ్ ఎకోసిస్టమ్ మీద కూడా వస్తుంది. అదేవిధంగా డే 38 వచ్చేసి మీరు ఖచ్చితంగా పీవైస్ క్వశ్చన్లు అయితే ప్రాక్టీస్ చేయాలి. సార్ ఈ పీవైక్యూస్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, మీరు మార్కెట్లోకి వెళ్ళి ఒకసారి బుక్స్ స్టోర్కి వెళ్ళి అక్కడ తీసుకున్నట్లయితే పీవైక్యూస్ గ్రూప్ డి టెస్ట్ సిరీసెస్ తీసుకుంటే మీరు ఈజీగా అర్థమవుతుంది. డైలీ నైట్ టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేకి ఎక్కువగా ఛాన్సెస్ తీయండి. ఎగ్జామ్స్ కోర్సెస్ చాలా ఉన్నాయి, మంచి మంచి యాప్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రీజనింగ్ వచ్చేసి 39, 50 డేస్ అంటే 39 నుంచి 50 డేస్ వరకు, 39 నుంచి 40 డేస్ వరకు వచ్చేసి నెంబరు, ఆల్ఫాబెట్, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించింది కూడా ఒకసారి చూసుకోండి. క్లాసిఫికేషన్, అనాలజీ, వెన్ డయాగ్రామ్స్, తర్వాత 43, 44 డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్. వెరీ ఈజీగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ బ్లడ్ రిలేషన్లో మీరు కన్ఫ్యూజన్ అయ్యేది ఏదంటే, అక్కడ ఏదో ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు ఆ చిత్రపటంలో అని చెప్పి ఒక వ్యక్తి చెప్తుంటాడు. ఆ క్వశ్చన్ మీద మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ అయితే అక్కడ. పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఖచ్చితంగా రెక్టాంగిల్, స్క్వయర్, అదేవిధంగా సర్కిల్, అదేవిధంగా ఫ్లోర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఆ 4 మీరు ప్రాక్టీస్ చేసినారంటే వెరీ ఈజీగా క్వశ్చన్ అయితే చేయొచ్చు. తర్వాత సిలాయిజం చాలా ఈజీ. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి స్కోర్ని సాధించే విధంగా ఉండాలి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, రీజనింగ్ రివిజన్ అనమాట. 49 డే నెంబర్ 49లో టోటల్ రివిజన్ చేసే తీరు మీరు షార్ట్ నోట్స్ మేకింగ్ చేసుకొని మీరు ఈజీగా సాధించే ఆస్కారం ఉంటుంది. డే 50 వచ్చేసి మీరు రీజనింగ్ మాక్ టెస్ట్ని కూడా మీరు ఈజీగా అన్ని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా సాధిస్తారు. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్లో ఎలా జరుగుతుందంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ని బేస్ అయ్యి కేవలం నెంబర్స్ని మాత్రమే మార్చి అవే క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను అదే పనిగా చెప్తున్నా, మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్స్ సేమ్ కానీ నెంబర్లు మాత్రమే వేరు ఉంటాయి. మీరు అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ ఈజీగా ఉంటుంది. అందుకే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయండి అని అంటున్నా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సంబంధించి కరెంట్ అఫైర్స్ 51 నుంచి 60 డేస్ వరకు, ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్స్, అదేవిధంగా 53, 54 డేస్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, ఫిజికల్ అండ్ ఎకనామిక్స్ సంబంధించింది, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, ఇండియన్ ఎకానమీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించింది. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మీరు ఈజీగా నేర్చుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు చదివినా ఓకే. 8 మంత్స్ మ్యాక్సిమం చాలు, ఇంతకన్నా ఎక్కువ అయితే అవసరం అయితే లేదు. ఒకవేళ వచ్చినా కూడా మీకు అంతకన్నా ఎక్కువ క్వశ్చన్ వచ్చినా కూడా వేరే సబ్జెక్ట్స్ మీద ఆన్సర్స్ మీరు ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు కాబట్టి కొంచెం అంతగా ఇబ్బంది ఏమీ ఉండదు. స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ క్విక్ రివిజన్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ స్పోర్ట్స్కి సంబంధించింది, అవార్డ్స్కి సంబంధించింది, బుక్స్కి సంబంధించింది చాలా ఈజీగా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఫేమస్ బుక్స్ ఉన్నాయో అవి మాత్రం మీరు నేర్చుకోండి, మర్చిపోదండి. మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. క్విక్ రివిజన్ ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఆథర్స్ నేమ్స్ లాస్ట్లో మీరు ప్రాక్టీస్ చేసే విధానంగా ఉండాలి. ఎందుకు లాస్ట్లో అంటే, ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. చూడండి నెక్స్ట్ ఫైనల్ రివిజన్ మార్క్ టెస్ట్ అండ్ 61 నుంచి 66 డేస్ వరకు అనమాట. చూడండి 66 డేస్ వరకు అనమాట. చూడండి ఫైనల్
రివిజన్ మాక్ టెస్ట్ అని 61 అండ్ 66 డేస్ వరకు 61 డేకి వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్ క్విక్ రివిజన్. మీరు షార్ట్ నోట్స్ రాసుకుని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా క్విక్ రివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. 62 వచ్చేసి సైన్స్ అండ్ క్విక్ రివిజన్. షార్ట్ నోట్స్‌ని రాసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఫైనల్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకున్నట్లు మీరు వెళ్ళారనుకో చాలా ఇబ్బంది పడతారు. 1 వీక్ లాస్ట్ 1 వీక్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. సార్ నాకు అది దాని మీద బాగా గ్రిప్ ఉంది. ఎంత గ్రిప్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉన్నా ఖచ్చితంగా 1 డే ఆర్ 2 డేస్ మాత్రం ఖచ్చితంగా మీరు షార్ట్ నోట్స్‌ని ఓపెన్ చేసి చదివి ఎగ్జామినేషన్ ప్రీవియస్ 7 డేస్ ముందు, మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడొచ్చింటే అప్పుడు ప్రీవియస్ ముందు మీరు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ డేట్ మొదటి డేట్ వచ్చేంత వరకు మనం రాయగలుగుతున్నాం. మొదటి డేట్ వచ్చేంత వరకు టైమ్ టేబుల్ ఏసాం. తర్వాత మరి ఇదే సైక్లింగ్ లాగా మీరు ప్రిపేర్ అయినా కూడా ఇంకా బెటర్. నెక్స్ట్ చూడండి 62 డే వచ్చేసి సైన్స్ క్విక్ రివిజన్‌కి సంబంధించి, 63 వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది, 64 వచ్చి ఫుల్ సిలబస్ రివిజన్. మొత్తం సిలబస్ అంతా రివిజన్ చేసి సహనంగా మీరు ఉండాలి. 65 మాక్ టెస్ట్ అండ్ ఒకటి మిస్టేక్ అనాలిసిస్‌ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. మార్నింగ్ సెక్షన్‌లో మాక్ టెస్ట్ రాయాలి. తర్వాత మిస్టేక్స్ ఏమైతే చేసినావో మాక్ టెస్ట్‌లో అవి కంప్లీట్‌గా మరి చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ క్వెషన్ మాక్ టెస్ట్‌లో మీరు ఎక్కువగా రాయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కేంద్రీకరించండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ బేస్ అయ్యే ఇప్పుడు ఎగ్జామినేషన్ క్వెషన్స్‌ని కూడా తయారు చేస్తారు. కొంచెం నంబర్స్‌ని మాత్రం చేంజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి డే 66లో వచ్చేసి మాక్ టెస్ట్ 2 అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫైనల్ టచ్ అప్ అనమాట. ఇదే లాస్ట్ ఫైనల్ టచ్ అప్. అసలు మొదటిగా 17 ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది మాత్రం మీరు తర్వాత ఏ మిస్టేక్ చేసినారో అవి కంప్లీట్‌గా మరి చెక్ చేసుకోండి. ఇలా చేస్తే టోటల్ సిలబస్ వచ్చేసి 66 డేస్‌లో పూర్తి కవర్ అవుతుంది. రివిజన్ అవుతుంది. మాక్ టెస్ట్‌లు కూడా పూర్తయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా ఎంఆర్ స్టడీ సర్కిల్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.